మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం బాలనాగమ్మ ఈ సిరీస్ స్టార్ట్ చేసాము. ఎక్కువ కథలు ఉన్నవు అని చెప్పారు మీరు ఆల్రెడీ. ఒకటి అయిపోయింది కదా, రెండవ ఎపిసోడ్లోకి వెళ్తున్నాము. గండికోట యుద్ధానికి బయలుదేరారు, అన్నదమ్ములంతా వెళ్ళారు. కార్యవర్ధిరాజు వెళ్తూ వెళ్తూ గీతలు గీశాడు, ఇవి దాటపోక ఇందులోనే ఉండు నువ్వు అని. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏదో గండం ఉందన్న అనుమానం ఉంది. అయితే ఏమైంది, వాళ్ళు వెళ్ళిన కొద్ది రోజులకి పిల్లవాడికి అన్నది, అమ్మాయికి మగ పిల్లవాడు పుట్టాడు. బాలవర్ధిరాజు అని పెట్టుకున్నారు పేరు. రాజులు వాళ్ళు రాల, అప్పట్లో యుద్ధాలంటే ఇలా వెళ్ళి అలా వచ్చేది కాదు కదా, నెలలు పట్టేది, ప్రయాణాలే చాలా దూరాలు అవి కదా. అయితే ఏమైంది, పిల్లవాడు కాన్పు అయిపోయింది, అక్క చెల్లెళ్ళంతా వచ్చి దగ్గరుండి కాన్పు చేశారు. వాళ్ళ ఇంట్లో అందరికీ తల్లికి లేటు, అక్క చెల్లెళ్ళు ఎవరికి పిల్లలు లేరు. ఆఖరి అమ్మాయికే పిల్లవాడు పుట్టాడు. సరే, కొంచెం బాలింతరాలు, పిల్లవాడిని బాగా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. కోటలో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరాలు అవి లేవు. వాళ్ళ కబురు చేశారు, మగపిల్లాడు పుట్టాడు, వంశాకురం జన్మించాడని చెప్పారు. ఊళ్ళో అంతా పండగలు జరిగాయి. అయితే ఆ కాలంలోనట ఒక మాంత్రికుడు ఒక అతను ఉండేవాడు. ఈ మాంత్రికుడు ఏంటంటే మాయల ఫకీరు అని మనకి కథల్లో చెప్పేస్తారు. ఒక మంత్రాల మారి. ఇతను ఏంటంటే మహాశక్తివంతుడు, ఏదైనా చేయగలడు అతని మంత్రాలతోటి. కానీ ఇలా మామూలు సమాజానికి దూరంగా నాగళ్లపూడి అనే ఒక ప్రాంతంలో, అదేంటంటే అసలు సామాన్య జనం ఎవ్వరూ ఆ పక్కకి తిరిగేవాళ్ళు కాదట. భూతప్రేత పిశాచాలు సంచరిస్తాయని, అంతా మంత్రకట్టు ఉంటుందని, లోపలికి వెళ్ళిన వాళ్ళు శిలలైపోతారని, ఆ ప్రాంతంలోకి ప్రవేశిస్తే, నాగళ్లపూడిలోకి ప్రవేశిస్తే శిలలైపోతారు. తర్వాత ఏమో జంతువులుగా మారిపోతారు. ఆఖరికి జంతువులు కూడా వాసన చూసి పక్కకి వెళ్ళిపోయేవి. అలాంటి ఒక ప్రాంతంలో ఒక కోట కట్టుకుని ఈ మాయల ఫకీర్ ఉండేవాడు. ఓహో. ఈ ఫకీర్ ఏమిటంటే ఈయన సర్వశక్తి సమన్వితుడు. ఎందరెందరో రాణులని వాళ్ళని తీసుకుపోయి తన దగ్గర ఉంచుకున్నాడు. రకరకాల శిల్పాలుగా చేసేసాడు. ఆయన ఒప్పుకున్న వాళ్ళతోటి సహవాసం కుదిరింది, ఒప్పుకోని వాళ్ళని రాళ్లుగా మార్చి ఉంచుకున్నాడు శిల్పాలుగా. ఇళ్ళకి పంపల, చంపేయలేదు, వాళ్ళని శిలల్ని చేసేసాడు. ఎన్ని స్త్రీ శిల్పాలు ఉన్నాయోట అతని లోపల. అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ టాటాటాలే తప్పిస్తే బాగా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇలా మాయలు మంత్రాలు, మనం వాళ్ళకి లోబడిపోతాము, వాడికి ఎదురు పడితే వాడి మాట వినవలసిందే, ఇలాంటి భావాలు ఉన్నప్పుడు ఎవరు పనిమాల దానికి ప్రయత్నం చేయరు కదా, ఎదురెళ్ళరు. ముందు అతను ఎప్పుడు ఊళ్ళల్లోకి వచ్చింది లేదు. అతనికి చాలా వయసు ఉందని, ఎన్నో తాతల ముత్తాతల నాటి 300-400 సంవత్సరాల నుంచి అతను అక్కడే ఉన్నాడని, కానీ ఎప్పుడు ఒకే రూపంతో ఉంటాడని, ఇలాంటి ఎన్నో ప్రచారాలు. వృద్ధుడవల అతను, నడివయసు వాడుగానే ఉంటాడు, ఎప్పుడు కుర్రాడు కాదు. ఒక 35-40 సంవత్సరాల లోపల వాడు. ఆ వయసు మగవాళ్ళు బాగుంటారు, దృఢంగా ఉంటారు, చిన్నతనం పోతుంది, పెద్దతనం రాదు, మధ్య వయసుగా ఉంటారు. అట్లా మధ్య వయసు వాడిగా ఒక బలమైన వ్యక్తి. అతను ఎవరో ఎవ్వరికీ తెలియదు, ఊహ అంతే. కానీ అతని తాతకి, ఇప్పుడున్న వాళ్ళ తాతలకు కూడా తెలుసు ఇతను ఒకడు ఉన్నాడని. అంటే అప్పటి నుంచి ఉన్నట్టే కదా. మరి ఇప్పటికి తాత అయిపోవాలి ఆయన కూడా. తాత మాత్రం కాలేదు, అతను అలాగే ఉన్నాడు. చాలా మాయలు మంత్రాలు, టక్కుటమార, గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్నో వచ్చు అతనికి. అయితే అతనికి తెచ్చుకున్నాడు కదా చాలామంది స్త్రీలు, అందులో ఒక స్త్రీ మాత్రం ఆయనకి లొంగి ఉన్నది. ఆయన మంత్రాలకి లొంగింది. కొంతమంది లొంగుతారు, కొంతమంది రాచరికపు కన్యలు లొంగరు కదా. లొంగని వాళ్ళు శిల్పాలు అయిపోయారు. అయితే ఏమైంది, ఏదో మాట మీద నేనెంత సౌందర్యవతిని, నువ్వెంత సౌందర్యవంతుడివి, నీ వయసు ఎంత, నా వయసు ఎంత అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆయనతో ఉన్నటువంటి రాణి మాట్లాడుకుంటే, అప్పుడు నీ వయసు గొప్ప సౌందర్యవతిని, నీ గొప్ప బోళ్ళంతమంది ఉంటారు ఇంకా అని అన్నాడు ఆయన. నాకంటే సౌందర్యవతిని చూద్దామంతే అనేసరికల్ ఈయన దగ్గర ఒక మాయాదర్పణం ఒకటి ఉంది. సమీపాలలో, ప్రపంచంలో అంటే భూప్రపంచంలో అనడం కాదు, మన సమీపంలో వాళ్ళున్న ఆంధ్రదేశంలో, తెలుగు రాష్ట్రంలో అత్యంత అందగతి అయిన సౌందర్యవతి అయిన స్త్రీ ఎవరో చూపించమని ఆ మాయాదర్పణానికి ఆదేశించాడు. అది మంత్రంతో పనిచేస్తుంది. అది అట్లా తిరిగి ఒక అమ్మాయిని చూపించింది. ఆ అమ్మాయికి ఒళ్ళో సంటి బిడ్డున్నాడు, 2 నెలల నెల పిల్లవాడు, అంతే, 2 నెలలు 3 నెలలు బాలింతరాలు. ఇంకా చూపించింది. మహా సౌందర్యవతి. చూపించేసరికల్లా ఈవితో రాణి ఉంది కదా, ఆవిడ ఒళ్ళు మండిపోయింది. ఈవిడే సౌందర్యవతి, దాంతోటే ఊరేగు, నేనెందుకు నీకు అని ఆవిడ వెళ్ళిపోయింది కోపం వచ్చి. అలక కాసేపటికి వస్తుంది మళ్ళీ. అయితే ఈ దాంతోటే ఊరేగు అన్న మాట ఈయనకి పట్టుకుంది. దీనికంటే సౌందర్యవతి ఒకటి ఉంటే
నేనెందుకు దాన్ని తెచ్చుకోకూడదు? ఇదివరకు ఆయనకి స్త్రీ ఆసక్తి తగ్గింది. ఇదివరకు అట్లా మొదట్లో లాగా ఇప్పుడు లేడు. ఇప్పుడు వేరే అమ్మవారిని ప్రసన్నం చేసుకునే విద్యల్లో ఉన్నాడు. అతను పెద్ద విద్యల్లోకి వెళ్ళాడు. అయినా కూడా ఈ ఊహ వచ్చింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని ప్రశ్నించాడు. ప్రశ్నించేసరికల్లా ఆ మాయాదర్పణం కాకుండా ఇంకొకటి ఉంది ప్రశ్నకి సమాధానం చెప్పేది, ఇంకో శక్తి. ఆ శక్తి ఏం చెప్పిందంటే, కార్యవర్ధిరాజు భార్య బాలనాగమ్మ వివాహిత బాలింతరాలు. అయినా సరే ఈమెను తెచ్చుకోవాలి. సరే ఈయనేం చేశాడు, ఆ అమ్మాయిని తెచ్చి చూపించాలి. దర్పణంలో ఉంటే దీని పొగర అనగదు. ఇక్కడ ఉన్న ఆవిడది మన ఎదురుగుండా ఉంటే ఆమెతో జతగడితే అప్పుడు కదా రెండో వాళ్ళకి కుళ్ళుబతనమో అయిష్టమో కష్టమో తోచేది. అందుకని ఏమనుకున్నాడు, తన రూపం మార్చుకుని ఒక జడలధారిగా అంటే విభూతి పుండ్రాలు అవి ధరించి ఒక సన్యాసిలాగా, శివశక్తులు వస్తుంటాయి అట్లా కపట సన్యాసి వేషంలో ఈ ఊళ్ళోకి ప్రవేశించాడు. అయితే ఇలా మాయల మరాఠీ ఇంత మంత్ర విద్య ఉన్నవాడిని మనుషులు గుర్తుపట్టలేరు, కానీ జంతుజాలాలు అవి గుర్తుపడతాయి. ఈయన ఊళ్ళోకి వస్తుంటే కుక్కలు అవి పరిగెత్తి పారిపోయినాయి, పక్షులు తిరగటం మానేసినాయి, పసిపిల్లలు పాలు తాగటం మానేశారట, పిల్లలు పోరు పెట్టి ఏడ్చారు. ఏదో దుశ్శకనం అని ఊళ్ళో వాళ్ళకి తెలిసింది, ఏదో వచ్చింది లోపలికి ఊళ్ళోకి, అందుకే ఇలా జరుగుతోందని. అందరిళ్లలో చంటి పిల్లలు ఏడిపోయి, పసిబిడ్డలు చూడగలుగుతారు. వాళ్ళకి మనకు మళ్ళీ మాంసనేత్రపు దృష్టి ఉండదు. 5-6 నెలల దాకా ఏదైనా గాలిలో కదలికలు గుర్తుపట్టి పిల్లలు భయపడతారు వాటిని చూసి. 6-7 నెలలు వచ్చాక మనుషులను గుర్తుపట్టడం వచ్చేస్తుంది చూడు, అప్పుడు వీళ్ళు అని తెలిసిపోతారు. 6 మంత్స్ తర్వాత పిల్లలు మామూలు ప్రపంచంలో పడతారు. 6 నెలల దాకా వాళ్ళు దాన్ని చూడగలిగే శక్తిని కలిగి ఉంటారు. ఈ పసిపిల్లలు ఏడుస్తున్నారు అందరి ఇళ్లలోనూ. ఎక్కడ పసిపెట్టుంటే అది ఏడుపు. ఈ కుక్కలన్నీ కూడా రోడ్డు మీద తిరగవలసినవి, దారులలో ఉండవలసినవన్నీ పరిగెత్తి మూల దాక్కుంటున్నాయి. కోళ్ళు కూడా పగటి వేళ బుట్ట కిందకి వెళ్ళవు, అవి కూడా బుట్టల కిందకి పారిపోతున్నాయి లోపలికి భయంతో. ఈ వస్తున్నటువంటి మనిషి యొక్క శక్తిని తెలుసుకుని వాటికి తెలిసిపోతుంది. అన్ని జంతువులు అలాగే తోక ముడుచుకుని అక్కడి నుంచి మన ఏనుగులు లోపల ఎక్కువ లేవు వీళ్ళ దగ్గర, మొత్తం అన్ని యుద్ధానికి వెళ్ళిపోయినాయి. ఒక పట్టపటి ఏనుగు అది కూడా వెళ్ళిపోయింది, పట్టేనుగులు వెళ్ళిపోయి, ఒక చిన్న ఏనుగులు, పిల్లలు ఉంటాయి కాస్త ఇంకా తయారు కాని గుర్రాలు, అవన్నీ ఘీంకరించడము, సకిలించటము, అదిలించినా మానడల్లా. ఇలాంటి పరిస్థితిలో ఈ మాయల ఫకీరు ఊళ్ళోకి ప్రవేశించాడు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళాలి. సరే వెళ్ళాడు, రాజప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు. వరుసగా 7 భవనాలు, 7 రక్క చెల్లెళ్ళవి, చిన్న చిన్న విల్లాస్ లాంటివి. ఈయన వరుసగా చూసుకుని ఆఖరి విల్లా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి తెలిసింది ఏదో ఒక గీత ఉంది ఇక్కడ వాకిట్లో, దానికి ఒక మంత్రబద్ధమైన గీత. అది ఒక భర్త తన భార్య రక్షణ కోసం గీసింది. అతను తన వివాహ మంత్రాన్ని గుర్తు చేసుకుని ఈమెని నేను జాగ్రత్తగా చూసుకోవాలనే భావనతో రాశాడు. ఆ వివాహ మంత్రం వల్లే దానికి ఆ శక్తి వచ్చింది. తెలుసుకున్నాడు. తెలుసుకుని భవతి భిక్షాందేహి అని పిలిచేసరికల్లా దాసులు వచ్చారు బయటికి భిక్ష పెట్టడానికి. వీళ్ళ చేతిది నేను తీసుకోను, రాణి చేతిదే నేను తీసుకుంటాను అన్నాడు. ఆయన భస్మధారి, జడధారి కనిపిస్తున్నాడు, మహేశ్వర స్వరూపంలాగా కనపడుతోంది. సరే అమ్మ ఆయన తీసుకొని అంటున్నాడు, పిల్లవాడు పుట్టాడు కదా, ఇప్పుడు బాగా దానాలు చేయవలసిన సమయం, నువ్వే తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళమంటే ఇవిడ ఏం చేసింది, బియ్యం పుచ్చుకొని బయటకు వచ్చింది. వచ్చేసరికల్లా గడప దిగవా అని అడిగాడు. గడప దిగి కదా దానం చేయాలి, గడప అవతల నుండి చేస్తావా? గడప దిగి దానం చేయమంటే ఈవిడ భర్త గీసిన గీటు కనపడుతోంది, ఆవిడకి తెలుసు అది గీటు దాటద్దన్నాడు. ఎదురుగుండా ఉన్నవాడు సన్యాసి వేషధారి, పరమేశ్వర స్వరూపంలాగా కనపడుతున్నాడు. ఏం చేయను ఆలోచించి సరే ఈ భిక్ష చేత్తో పుచ్చుకుని ఆ గట్టు దిగేసింది. దిగిన మరుక్షణం ఏం చేశాడు మాయల మరాఠీ, తన చేతిలో ఉన్న దండాన్ని ఆవిడకి తగిలించాడు. తగిలించేసరికి కుక్క అయిపోయింది ఆవిడ, నల్లటి కుక్కగా మార్చేశాడు. ఆయన కూడా తన స్వరూపాన్ని మార్చేసుకున్నాడు, బైరాగిలాగా అయ్యాడు. అప్పటిదాకా ఎట్లా ఉన్నాడు, పెద్ద విభూతి పుండ్రాలు జటలు అవి వేసుకుని పరమేశ్వర స్వరూపంలాగా ఉన్నవాడు క్షణంలో స్వరూపం మారిపోయింది. ఈ బయట ఉన్న చెలికత్తెలు చూసేశాడు, స్పృహ తప్పి పడిపోయారు. అతని స్వరూపం మారటం చూసేసరికి భయం వేసేసింది. కేకలు పెట్టారు కొంతమంది, పైనుంచి సైనికులు అరిచారు, అరిచిన వాళ్ళు అరిచినట్టే కూలిపోయారు, పడిపోయారు. కొంతమంది భయపడి పడిపోయారు, కొంతమంది మరాఠీ యొక్క మంత్రశక్తితోటి పడిపోయారు. మాయల మరాఠీ అతని పేరు.
ఆ ఫకీర్ తాలూకు శక్తికి పడిపోయారు. ఈవిని కుక్కని చేతపుచ్చుకొని ఆ తాడు కట్టాడు, మెళ్ళో తీసుకెళ్ళిపోయాడు. ఇంతలో పిల్లాడు లోపల సంటి పిల్లాడు ఏడుస్తున్నాడు. ఆల్రెడీ పిల్లలు ఏడుస్తున్నారు అందరింట్లో. పిల్లాడు ఏడుస్తున్నాడు, దాసులు ఎత్తుకుంటున్నారు, పాలు ఇచ్చినా ఆగలేదు, ఏడుస్తున్నాడు. పిల్లాడు ఇంకా పెద్దగా కెవ్వమని కేకలు పెట్టి ఏడిచేస్తుంటే ఈ లోపల అక్క చెల్లెళ్ళ ఇళ్లలోకి వినపడుతోంది పిల్లవాడి ఏడుపు. పిల్లాడు ఏడుస్తున్నాడు ఏమిటని వాళ్ళు గబగబా అంత పెట్టుని ఏడుస్తున్నాడు ఎందుకు చంటివాడని ఒక 2-3 వచ్చారు. వచ్చేసరికల్లా ఈ పడిపోయి ఉన్నవాళ్ళు ఏదో అమంగళం అపశకునంలాగా కనపడుతోంది. ఏమిటి పడిపోయారు ఏంటంటే వాళ్ళతో వచ్చిన చెలికత్తెలు మంచి నీళ్లు తెచ్చారు. ఒకళ్ళు పిల్లని చూడ్డానికి వెళ్ళారు. గందరగోళంగా ఎక్కడి వాళ్ళు అక్కడ పరిగెత్తారు. స్పృహలోకి వచ్చిన వాళ్ళు అమ్మ మాలనాగమ్మని తీసుకుపోయాడు ఎవడో మాయల మరాఠీ వాడు, ఇంత ఎత్తునున్నాడు అని కేకలు పెట్టారు. సైనికులు కూడా చెప్తున్నారు. ఊరంతా పరిగెత్తారు. ఎక్కడా వాడు కనపడలా. కుక్కని తీసుకెళ్తున్న ఒక బైరాగిని చాలా మందిని చూశారు. బాలనాగమ్మని తీసుకెళ్తల్లా ఒక బైరాగి ఒక కుక్క. బాలనాగమ్మని ఇలా చేశాడని తెలిసిపోయింది ఊరంతా. ఇక ఊరంతా ఏడ్చారు, గగ్గోలు పెట్టారు. ఏం చేయాలి? అప్పటికి ఆ ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు, వీళ్ళకి తెలీదు ఈ రాజకుమార్తెలు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, ఈ భూచక్రపురం నుంచి వచ్చారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, రాజకుమార్తెలు రాణులైపోయారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి కథలు కాకరకాయలు ఏమి తెలియవు. ఊళ్ళో ఉన్న వృద్ధులు చాలా మంది మాయల మరాఠీ అయ్యుంటాడు, అతను ఫకీరు, రూపం మార్చుకోగలడు. అందుకే ఈ పొద్దుటి నుంచి పిల్లలు ఏడుస్తున్నారు. మొత్తం అన్ని కరెక్ట్ చేసుకుని ఈ మరాఠీయే ఈ పిల్లని తీసుకెళ్ళిపోయాడు, రాజకుమార్తెని, ఆఖరావిడిని అని తెలుసుకున్నారు. కబురు పెట్టారు అక్కడికి. గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు. పిల్లవాడికి ఏం చేయాలో తెలీదు. పై వాళ్ళు ఎవరు పాలున్న వాళ్ళు కాదు, అక్కయ్యలు ఎవరికి పిల్లలు లేరు కదా. ఇక దాసీలతోటి పాలిపిచ్చి ఆ పిల్లాన్ని పెంచడం మొదలుపెట్టారు వాళ్ళు. ఈ లోపల 1 నెల ఈ కబురు వెళ్ళాలి, వాళ్ళు రావాలి. ఇదంతా వాళ్ళు వచ్చాక వీళ్ళు ఈ మాయల మరాఠీ మీద యుద్ధం ప్రకటించడంటే ఊళ్ళో ఉన్న వృద్ధులందరూ చెప్పారు, ఇది మనుషులతోటి సాధ్యపడే వ్యవహారం కాదు. మీరెంత సైన్యాన్ని తీసుకెళ్ళినా వెనక్కి తెచ్చుకోలేరు అమ్మాయిని, మీ వల్ల కాదు. దానికి మాయం మంత్రం కావాలి. ఎవరికొచ్చు? అయినా కూడా వీళ్ళు మేము ఇంట్లో కూర్చుంటామని ఎందుకంటారు? రాజులు కదా. పాపం వీళ్ళు యుద్ధం ప్రకటించి వెళ్ళారు అక్కడికి. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.